సైడ్ జరగాలి ప్లీజ్ అన్న సైడ్ 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 అన్న సైడ్ అందరు కవర్ అవుతారు సైడ్ అన్న సైడ్ అందరు కవర్ అవుతారు అన్న సైడ్ ఆసిఫ్ భాయ్ జरा సైడ్ దేదో శ్యామ్ సైడ్ అందరు వస్తారు యూ షేప్ లో శ్రీకాంత్ రండి శ్రీకాంత్ ఇదే రూఫ్ ఇది బాబు రూఫ్ చల్ సైడ్ దొరుకుతుందా ఆగురు జర్రాగురి ఏంటికి ఈ రూఫ్ తీయాలంటే ఎట్లా ఇది ఇంకా ఇడు నువ్వు అది ఎనుకోతుంది ఎనుకో ఇళ్ళకు ఇది వెళ్తుంది నువ్వు వెనుకో మళ్ళీ పోయింది నేను చెప్తా చలో శ్రీకాంత్ నువ్వు కడు కొడతావు ఎట్లా కొడతావు పోయిగా తొందరగా శ్రీకాంత్ ఫ్లైఓవర్ ఎక్కినాక ఓవర్టేక్ చేసుకో ఫోన్ స్లో అవుతారు ముంగట లెఫ్ట్కి వెళ్ళిపోండి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి తీసుకో Hey!
వెళ్ళిపోయినా రారీ వెళ్ళిపో నువ్వు వెళ్ళి అన్నా ఇక్కడ స్లో చేసుకో నేను దిగిపోతా కొంచెం రైట్గా వచ్చుకొని ఇచ్చేసుకో నేను అది ఉండిపోతాను ఫస్ట్ ఇక స్లో వేసుకో ఆ డోర్ అట్లా తగులుతుంది కొంచెం లెఫ్ట్ కన్నా వచ్చుకో కొంచెం సైడ్ మీద ఉండండి సార్ సైడ్ మీద ఉండండి సార్ సైడ్కి ఉండండి సార్ కొంచెం కవర్ అవుతుంది ఒక్కసారి ఫోటో ముఖ్యం కాదు ఇది కూడా ముఖ్యం సెక్యూరిటీ కూడా ముఖ్యం కదా అన్న సైడ్ శివ ఏమమ్మా సైడ్ తీసుకో సైడ్ బస్ ఎక్కేరా ఒకరేనా బస్సులా ఫ్రీయే కదా ఫ్రీయేనా చెప్పు ఏం చెప్పబోదు ఎట్లా ఎన్నిసార్లు ఇప్పుడు బస్సులా అంతేనా పని ఉన్నప్పుడే పోతురు కదా పని ఉన్నప్పుడు పోనీ బస్సులు ఎప్పుడైనా కాంగ్రెస్ మాట చెప్పింది అమలు చేసింది చెప్పిందా సోనియా గాంధీ పుట్టినరోజులో అమలు చేసినాం మేము కొంచెం సైడ్ మీద ఉండండి సార్ సైడ్ మీద ఉండండి సార్ సైడ్కి ఉండండి సార్ కొంచెం కవర్ అవుతుంది ఒక్కసారి ఫోటో ముఖ్యం కాదు ఇది కూడా ముఖ్యం సెక్యూరిటీ కూడా ముఖ్యం కదా అన్న సైడ్ శివ ఏమమ్మా సైడ్ తీసుకో సైడ్ బస్ ఎక్కేరా ఒకరేనా బస్సులా ఫ్రీయే కదా ఫ్రీయేనా చెప్పు ఏం చెప్పబోదు ఎట్లా ఎన్నిసార్లు ఇప్పుడు బస్సులా అంతేనా పని ఉన్నప్పుడే పోతురు కదా పని ఉన్నప్పుడు పోనీ బస్సులు ఎప్పుడైనా కాంగ్రెస్ మాట చెప్పింది అమలు చేసింది చెప్పిందా సోనియా గాంధీ పుట్టినరోజులో అమలు చేసినాం మేము బస్సులు ఎక్కుతున్నావా బస్ స్టాండ్ కొంచెం జరిగింది ఇక్కడ ఉన్నావా
ఈ ఆర్టీసీ మాల్ గురించి వచ్చాను అన్న అడుగు అన్న అక్కడనే ఉండు अरे भाई तो क्या मन मिले उत्तम में इतने मिल गए నాకు సార్ కనిపించాలి మీరు అదే వెళ్ళిపోండమ్మా మీరు సంతోషాన్ని ప్రభాకర్ సార్ మన మినిస్టర్
ఈరోజు 28వ తారీఖు నాడు మహిళలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి అంశాన్ని చాలా సంతోషంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికే 4 కోట్ల మంది పైగా ఈ ప్రయాణం చేసి ఆ ఉచిత బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు మేము 15 రోజులు సమీక్షించుకుంటామని చెప్పినాం. ఈ యొక్క బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు పెరగడమే కాకుండా ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి షాపుల యొక్క కిరాయి ఆదాయం పెరగడమే కాకుండా దేవాలయాలు దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాల లోపల అనేక అనుబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగినాయి. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ ఈ ఆర్టీసీలో మహిళా ప్రయాణానికి సంబంధించిన అంశం లోపల రివ్యూ చేసుకునే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. ఆర్టీసీ సంస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచార క్యాబినెట్ మంత్రులందరం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి బస్సులు కొత్తాయి. దాదాపు 2000 పైగా బస్సులు రాబోతున్నాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నా అక్క చెల్లెలందరికీ ప్రయాణం చేసే సందర్భంగా ఇబ్బంది లేకుండా అదేవిధంగా మిగతా మగ ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా విధంగా బస్సు సౌకర్యాన్ని పెంచడం కావచ్చు. ఏదైతే రూట్ బస్సులు లేవో ఈ ఉదాహరణకి 78 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఆర్టీసీ పరంగా కూడా రివ్యూ చేసి ఏ రూట్లలో బస్సులు అవసరం ఉన్నాయో ఆయా రూట్లలో కూడా బస్సులు కల్పించేటువంటి బాధ్యత మాది. మేము ఇవాళ ఎన్నికల ముందు చెప్పినాం. ఇప్పటికి మహిళలు కూడా చెప్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం తొందరగా మీరు అమలు చేస్తున్నారు అనుకోలే అనే మాట చెప్తా ఉన్నారు. అదేవిధంగా మిగతా మా 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తూ ఉన్నారు. దయచేసి అది గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇల్లు కావచ్చు, మహాలక్ష్మి కింద 2500 కావచ్చు, ఉచిత విద్యుత్ 200 రూపాయలు కావచ్చు,
పెన్షన్ కావచ్చు వాటన్నిటికి సంబంధించి ఆ అప్లికేషన్లో ఫార్మాట్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ ప్రభుత్వం మీది ప్రజల పాలన పేరు మీద మీ దగ్గరికి వస్తున్న అధికారులకు ఈ అప్లికేషన్ల ప్రక్రియ లోపల ఉత్సాహంగా భాగస్వాములు కండి. దాన్ని అందరికీ కూడా అందించే బాధ్యత క్రమేణా మాది అనే మాట సందర్భంగా నేను మనం చేస్తూ మహిళలను కలిసినటువంటి సంతోషాన్ని సందర్భంగా సంబంధిత రవాణా శాఖ మంత్రిగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఆస్తులు అనే ప్రజా ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తా ఉంది. ఎక్కడెక్కడైతే ఆస్తులను ఆక్రమించుకున్న ఆస్తులను ఇల్లీగల్ వాడుకుంటున్న చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన గతంలో లీజుకు తీసుకున్న వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం. ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా ఇతరుల యొక్క కబ్జాలా పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత. ఈ ప్రభుత్వం యొక్క ధర్మం. ఇది ప్రజల ఆస్తి, ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి. దాన్ని కాపాడుకొని ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే బాధ్యత మాది. తరలించడం కాదు, ఒకవేళ అక్కడ కొత్తగా ఏర్పాటు చేస్తే తీసుకోవచ్చు, కానీ దీన్ని తరలించి ప్రజలకు అసౌకర్యం కలిగించేది ఏముండదు. దానికి సంబంధించి కూడా స్థానిక నాయకత్వం ఇతరత్వ సలహాకారం తీసుకొని చేస్తాం. సైడ్ మీరు మెల్ల జాగ్రత్త.